హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు. మరీ ముఖ్యంగా విశ్వం విజయ్ గారు క్లాస్కి అటెండ్ అయ్యి ఒక బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ చెందిన వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, రీసెంట్గా అంటే కొంతకాలం క్రితం మిమ్మల్ని ఒక పర్సన్ కలవడం జరిగిందని తెలిసింది. ఆమె లైఫ్లో ఎంతో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందని, దానికి ముందు ఆవిడ పరిస్థితి చాలా బాగోకుండా ఉండేదని విన్నాను. అసలు ఏం జరిగింది ఆవిడ లైఫ్లో, అది మాకు చెప్తారా? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. అవును విరాట్ గారు, అప్పట్లో చాలా ఇబ్బందిలో ఉండే తను. ఫస్ట్ ఏదైతే సుమన్ టీవీ ద్వారా వర్క్షాప్ కనెక్ట్ చేయడానికంటే ముందుగా చాలా ఇబ్బందిలో ఉండి కలిసింది. సో ఎప్పుడైతే వర్క్షాప్కి అటెండ్ అయిందో తర్వాత వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత తనలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో మనం చూడొచ్చండి. నా పేరు లీలారాణి, మాది కాకాయపాలెం, గుంటూరు జిల్లా అంటే పల్నాడు జిల్లా. విజయ్ గారి క్లాస్ అటెండ్ అయిన తర్వాత 6 నెలల నుంచి నాలో చాలా మార్పులు వచ్చాయి. నాలోనే కాదు, మా ఫ్యామిలీలో అందరికీ మార్పులు వచ్చాయి. ఒకటి, హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, కెరియర్ అన్నింటిలో మార్పులు వచ్చాయి. ఇదివరకు చాలా డిప్రెషన్లో బాధగా ఉండేదాన్ని, ఇప్పుడు చాలా నార్మల్ అయ్యాను. తర్వాత కెరియర్, వ్యాపారంలో టెక్నిక్స్, మెలకువలు అవన్నీ విజయ్ గారి సెక్షన్ వల్లే మాకు అర్థమైనవి. అవి మార్చుకున్నాను, వాటిలో మార్పులు వచ్చాయి. దాంట్లో బాగానే సంపాదించాను. తర్వాత గోల్డ్ అఫర్మేషన్ చేయడం వల్ల గోల్డ్ ఏదైతే అనుకున్నానో నెక్లెస్ కానీ వేరే కానీ అవన్నీ తీసుకున్నాను నేను, అవన్నీ వచ్చాయి. తర్వాత మా అమ్మాయి లైఫ్లో కూడా మెమరీ, చదువు గురించి ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఏంటి, ఎలా చెప్పాలి, అవన్నీ విజయ్ గారి క్లాస్ వల్లే మొత్తం మా అమ్మాయి నేర్చుకుంది. మనలో ప్రతిరోజు ఎవరో రూపంలో ఎవరో మాటల ద్వారా నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ ఎలా పోగొట్టుకోవాలి, మనలో కానీ మన ఇంట్లో కానీ మన వాతావరణ పరిస్థితులు కానీ ఎలా పోగొట్టుకోవాలి, సాధన సెషన్ వల్లే వాటిలో ఎలా నెగిటివ్ పోగొట్టుకోవాలి, మన పాజిటివ్ ఎలా ఉండాలి, ప్రతిరోజు హ్యాపీగా పీస్ఫుల్గా ఎలా ఉండాలి, అవన్నీ సాధన సెషన్ వల్లే మాకు అన్ని లభించాయి. మేము మార్చుకున్నాం. మా లైఫ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అని అహం బ్రహ్మాస్మి. ఈ మాట కూడా అంతే. ఎప్పుడైతే మనం ఏం కావాలనుకున్నామో, ఏం చేయాలనుకుంటున్నామో ఒకదాన్ని ఫోకస్ పెట్టండి, మీకు వచ్చేస్తాయని చెప్పారు సార్ గారు. ఏమైతే చెప్పారు విజయ్ గారు, మా లైఫ్ లో మేము అదే అనుకుంటున్నాం. అదే అనుకోవడం వల్ల అది మా లైఫ్ లో త్వరగా వచ్చేసింది. హ్యాపీనెస్ గా ఉండాలంటే రోజు మొత్తం ఎవరి వల్ల కాదు, దానికి చెప్పే సార్ గారు చిట్కాల వల్ల, ఐడియాల వల్ల, సెల్ఫ్ లవ్ చేసుకోవటం వల్ల మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది, ఆ లెవెల్స్ అన్ని పెరిగింది, మాకు ధైర్యం అనేది వచ్చింది. ఇంకా ఆస్తి పరంగా కానీ, ఇంకా అప్పులు, నేను స్టార్టింగ్ సెషన్ అన్నప్పుడు నాకు అప్పులు ఉన్నాయి. అప్పులు కూడా 3 లక్షల రూపాయలు అప్పులు తీర్చేశాను. అదిగా సార్ సెషన్ వల్లే. అంటే నెగిటివ్ బ్లాకేజెస్ ఎప్పుడైతే మనకి పోతాయో పదే మన అప్పులని మనం చేయకుండా ఉంటామో అప్పుడు క్లియర్ అయిపోతాయి. అదే సార్ గారు ఏమైతే చెప్పారో ఆ వాటి వల్ల క్లియర్ అయిపోయింది. తర్వాత మనశ్శాంతి కానీ, వేరే వాటి గురించి కానీ, పాజిటివ్ ఉండడానికి ఎలా తీసారని సార్ గారు చెప్పే టెక్నిక్స్ కానీ, ఆరోగ్యం గురించి, హెల్త్ గురించి సెల్ఫ్ హీలింగ్స్ పద్ధతులు సార్ నేర్పారు. అవి మనం పాటించడం వల్ల చిన్న ప్రాబ్లమ్స్, మైగ్రేన్ నిప్పులు కానీ అవన్నీ చిన్నవి కూడా చాలా ఈజీగా సింపుల్ గా పోయింది సార్ సెషన్ వల్ల. పైగా మెడిటేషన్ చేయడం వల్ల అసలు కోపం అంటే ఉండేది. ఇదివరకు అయితే నాకు చాలా కోపం ఉండేది, ఇప్పుడు ఆ కోపం అనేది లేదు. అలా మా లైఫ్ లో అందరికి ఎంతో మార్పులు వచ్చాయి. ఇవన్నీ సార్ సెషన్ లో ఇంకా చెప్పాలంటే మెమరీ గురించి కానీ, ఎన్ఎల్పి సెక్షన్ కానీ, వీటి వల్ల మా లైఫ్ ఇంకా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇవన్నీ సార్ గారు వల్లే. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్. అసలు చూస్తున్నప్పుడు ఎలా జరిగింది ట్రాన్స్ఫర్మేషన్ అడగాలనిపించింది. ఎందుకంటే ఆవిడ చాలా కోపంలో ఉండేదన్నారు, తర్వాత చూస్తే బంగారం కొంది అంట, తర్వాత 3 లక్షలు అప్పు తీర్చాను అని చెప్తుంది. అలాగే అహం బ్రహ్మాస్మి అని మీరు చెప్పిన టెక్నిక్స్ కూడా ఆవిడ చెప్తున్నారు. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, ఆవిడ పరిస్థితి ఎలా ఉండేది అంటారు? అయితే ముందు చూడండి, వర్క్షాప్ అటెండ్ కాకముందు చాలా అంటే లోలో ఉండేది, అంటే లో వైబ్రేషన్, లో ఫ్రీక్వెన్సీ. తను చాలా అంటే డౌట్ఫుల్గా ఉంది. తను నిజంగా అది వర్కౌట్ అయితే వర్కౌట్ కావాలన్నటువంటి అలాంటి స్థితిలో ఉందన్నాడు. కోపం కూడా చాలా ఎఫెక్టివ్ అండి. కోపంగాను, తను నిజంగా బాధగాను అలాంటి స్థితిలో ఉన్నప్పుడు క్లాస్కి అటెండ్ అయిందండి విరాట్ గారు. అంటే కోపం వల్ల ఎటువంటి దానివల్ల చూడండి, కోపం అనేది యాంగర్ ఇస్ లో వైబ్రేషన్. మీరు చూస్తే ఒక స్కేల్ అనేది ఉంటుందండి, ఎనర్జీ స్కేల్. ఎవరికైతే యాంగర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ మేనిఫెస్టేషన్ చేసుకోరు. ఇంకొకటి బాధ ఉన్నా కూడా ఎక్కువ మేనిఫెస్టేషన్ చేసుకోలేరు. తను డల్గా, సాడ్గా,
కోపంగా యాంగర్ అలాంటి స్థితిలో ఉన్నప్పుడు క్లాస్కి అటెండ్ అయింది. అంటే అంతకుముందు క్లాస్కి అటెండ్ కాకముందు తన యొక్క పరిస్థితి ఏంటంటే ఈ విధంగా ఉండేదండి. అంటే లో వైబ్రేషన్లో లో ఫ్రీక్వెన్సీలో తను ఉండేది క్లాస్. మీ క్లాస్ అనేది ఎలా తెలిసింది ఆవిడకి? ఆవిడ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వడం జరిగింది? అయితే సుమన్ టీవీ అండి, స్పెషల్ థ్యాంక్స్ టు ద సుమన్ టీవీ. అంటే వీరికే కాదండి, లీలారాణి గారికి కాదు, ఎంతో మందికి సుమన్ టీవీ ఆపర్చునిటీ ఇచ్చింది. ఓకే, అయితే తను ఆ ఆపర్చునిటీ ఉపయోగించుకొని క్లాస్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో క్లాస్కి అటెండ్ అయిన తర్వాత చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందని చెప్పాలంటారు విరాట్ గారు? చెప్పాలి సార్. మరి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? మీరే ఆవిడకి ఏం బోధించారు, ఏమి ప్రాక్టీసెస్ చేయించారు? అయితే క్లాస్లో ఏం జరిగేదంటే డిఫరెంట్ టాస్క్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎస్పెషల్లీ టీటా స్టేట్ మెడిటేషన్ అయితేనేంటి, విజువలైజేషన్. ఓకే, ఆ విజువలైజేషన్ చేయడం వలన చాలా డెప్త్స్ అండి, మీరు చెప్పినట్టుగా ఇందాక చాలా డెప్త్స్తో తను క్లియర్ చేసుకోగలిగింది విజువలైజేషన్ ద్వారా. నెక్స్ట్ క్లాస్కి మెయిన్ ఏంటంటే ఏదైతే టాస్క్ ఇస్తానో చేసేదండి. ఎందుకు ఇచ్చారు ఎందుకు అడిగేది కాదు, ఎప్పుడు కూడా క్లాస్లో తను ఎప్పుడు ఏదైతే టాస్క్ ఇస్తే చేసేది. గ్రాటిట్యూడ్, విజువలైజేషన్, నేను ఏదైతే చెప్తానో ఆ విధంగా విజువలైజేషన్ చేసుకుంది. దీని వలన తన యొక్క ఏదైతే ఇందాక మీరు చూసినట్టుగానే ఇందాక తను చెప్పినట్టుగానే లో వైబ్రేషన్ నుంచి క్లాస్కి అటెండ్ అయిన తర్వాత తను ఎంతో తన లైఫ్ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంది. అంటే హెల్త్ పరంగా తను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంది, వెల్త్ పరంగా 3 lakhs అప్పు ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకుంది. అదేవిధంగా రిలేషన్షిప్స్ మీరు చూసే ఉంటారు, బెటర్గా చేసుకుంది. అదేవిధంగా తనకి ఏదైతే కావాలని కోరుకుందో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది క్లాస్లో ఇవ్వడం అనేది జరుగుతుందండి విరాట్ గారు. సో అలాగే ఇప్పుడు 3 లక్షలు అప్పు తీర్చాను అన్నారు. అంటే కోపంగా ఉంటే బేసిక్గా మీరు చెప్పినట్టు లో వైబ్రేషన్లో ఉంటారు. మరి ఆ వైబ్రేషన్ ఎలా మార్చారు మీరు? దానికి సంబంధించి ఎటువంటి సాధన చేయడం జరిగింది? ఎస్, అయితే చూడండి, యాంగర్ కానీ డిప్రెషన్ కానీ అవన్నీ ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ లో స్కేల్ అండి. అయితే క్లాస్లో కూడా మీరు చూస్తే క్లాస్కు రాకముందు క్లాస్కి వచ్చిన అదే రోజులో కూడా చేంజెస్ చూడొచ్చు. అంటే వాడి యొక్క వైబ్రేషన్ స్కేల్ మారుతుంది, అంటే ఫ్రీక్వెన్సీ మారుతుంది. అంటే వాళ్ళ కోపం నుంచి ఎప్పుడైతే పీస్ఫుల్నెస్ వచ్చిందో, పీస్ ఇస్ హైయెస్ట్ స్టేట్. ఆ పీస్ఫుల్ స్టేట్కి వచ్చిన తర్వాత మేనిఫెస్టేషన్ అంటే ఏంటండి విరాట్ గారు? మన జీవితంలో మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది మన జీవితంలోకి ఆకర్షించుకోవడాన్ని ఏమంటారు? మేనిఫెస్టేషన్ అంటారు. సో ఎప్పుడైతే లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు చేసే మేనిఫెస్టేషన్ పవర్ ఎక్కువ ఉండదు. అదే మీరు నాకు అన్నట్టుగా తను స్టేట్ ఆఫ్ మైండ్ మార్చుకుంది ఫస్ట్. ఎప్పుడైతే క్లాస్కి అటెండ్ అయిన తర్వాత స్టేట్ ఆఫ్ మైండ్ మార్చుకుందో, ఆ మార్చుకున్న అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి పీస్నెస్ నుంచి ఎప్పుడైతే థాట్ రిలీజ్ అయిందో తనకు కావాల్సినవన్నీ కూడా మేనిఫెస్టేషన్ అయ్యాయి. అంటే మీరు ఇందాక అన్నట్టుగా అప్పులు తీర్చడం అయితేనేంటి, లేకపోతే గోల్డ్ బంగారం కొనుక్కోవడం అయితేనేంటి, యాంగర్ మేనేజ్మెంట్ అయితేనేంటి, ఇలా చాలా చేంజెస్, చాలా ట్రాన్స్ఫర్మేషన్ తన లైఫ్లో జరిగిందండి విరాట్ గారు. అండ్ అలాగే సార్, ఈ వైబ్రేషన్స్ కానీ లేకపోతే మేనిఫెస్టేషన్ సంబంధించిన సిద్ధాంతాలు ఉంటాయి కదా, ఆకర్షణ సిద్ధాంతాలు కానీ, ఇవి ఏ విధంగా వర్క్ అవుతాయి? దీన్ని మీ క్లాస్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుంది? అసలు క్లాసులో ఏమేమి ఉంటాయి, అది ఎప్పుడు ఉంటుంది? ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీటి కోసం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే అండి, ఓకే, ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి ఎనర్జీ స్కేలు, వైబ్రేషను, ఎవ్రీథింగ్ ఫ్రీక్వెన్సీ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. వాటి ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉంటూ ఫ్రీగా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇందాక మీరు అన్నట్టుగా ఎనర్జీ గురించి, వైబ్రేషన్ గురించి, అప్పును ఎట్లా క్లియర్ చేయాలి, గోల్డ్ని ఎట్లా ఆకర్షించుకోవాలి, కంప్లీట్గా వారి జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి విరాట్ గారు. అలాగే ఇందాక మీ స్టూడెంట్ చెప్పిన వాటిలో అహం బ్రహ్మాస్మి అనేది కూడా చాలా గొప్పగా అనిపించింది నాకు. ఒక స్టూడెంట్కి సైతం అంత వివరంగా సబ్జెక్ట్ చెప్తున్నారు. అలాంటి స్టేట్మెంట్ ఆవిడ వాడిందంటేనే అర్థం చేసుకోవచ్చు. అహం బ్రహ్మాస్మి, దీన్ని ఏ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను. నిజం చెప్పాలంటే ఎప్పుడు అవుతుందంటే అది అద్వైత స్థితికి నేను తీసుకెళ్తాను. అంటే ఎలా అంటే ఒక మెడిటేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఓకే, అయితే జనరల్గా బీటా స్టేటు, ఆల్ఫా స్టేటు, టీటా స్టేటు, డెల్టా స్టేట్, 4 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే చూడండి, ఎక్కడైనా మనకు బయట ఎక్కడైనా ఆల్ఫా వరకే ఉంటుందండి. టీటా ఇస్ ఎక్స్క్లూజివ్లీ మన దగ్గరే ఉంటుంది, మన వర్క్షాప్లోనే ఉంటుంది. ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి మనం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు నేను శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఎవరో తెలుసు, అంటే అహం బ్రహ్మాస్మి, నేను దైవత్వ స్వరూపుని. ఎప్పుడైతే వారికి అది అర్థమైందో వారు అప్పటి నుంచి ఆ క్షణం నుంచి ఏదైతే థాట్, ఆలోచన రిలీజ్ చేస్తారో, తర్వాత విజువలైజేషన్ చేసుకుంటారో అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. వారి లైఫ్లో కూడా జరిగింది ఇదే అండి విరాట్ గారు. సో ఇలాగా ఎవరైనా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా ఎక్కడో చోట ఆశ అనేది పుడుతూ ఉంటుంది. అవునా, ఇది పాసిబులా, అయితే మాకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, మేము బయటపడవచ్చా అని అడుగుతూ ఉంటారు. అలాంటి ప్రశ్నలకి మీ దగ్గర ఎలాంటి సమాధానం ఉంది? ఎస్, ఉంటుందండి, డెఫినెట్లీ. ఇప్పుడు లీలారాణి గారు కూడా చూసేయండి, ఇటు సుమన్ టీవీ ద్వారా చూసే వచ్చి రావడం జరిగింది. సో ఎవరికైనా సరే ఎవరైనా క్లాస్కు అటెండ్ అయ్యి
వారు నిజంగా వారి జీవితంలో మార్పు అనేది సాధించుకోవాలి, మార్పు అనేది తేవాలకి రావాలి అనుకునేవారు కంపల్సరీ నేను చేసేది ఏంటంటే రమ్మని రికమెండేషన్ చేస్తాను. అది రావడం వల్ల, క్లాస్కు రావడం వల్ల మీరు చూసే ఉంటారు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో. ప్రతి ఒక్కరిలోనూ మార్పు అనేది వస్తుందండి. బట్ నేను మారాలి అని బలమైన సంకల్పం ఉంటే అది ఫాస్ట్గా మారడం అనేది జరుగుతుందండి విరాట్ గారు. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా అలాంటి సంకల్పం మీరు వాళ్ళలో ఇంకా ఎక్కువగా నింపాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కేవలం ఒక్క పర్సన్తో ఆగిపోకుండా ఇంకా ఎంతోమందికి మీరు రీచ్ అవ్వాలని, ఇలాంటి ఎన్నో టెస్టిమోనియల్స్ ఎంతోమందికి ఒక మంచి బలాన్ని నింపాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. అండ్ తప్పకుండా దీనికి సంబంధించి ఈ క్లాస్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా, సార్ని కాంటాక్ట్ చేయాలనుకున్నా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి టీమ్ని అయితే కన్సల్ట్ చేయొచ్చు. అలాగే అవేర్నెస్ క్లాస్ అనేది ఉంది, దాంట్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ వచ్చిన గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసినట్లయితే మీరు ఈ క్లాస్కి ఫ్రీగా అటెండ్ అయ్యే అవకాశాన్ని కూడా పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మరెన్నో మంచి అవకాశాలని మీరు మీ స్టూడెంట్స్ కోసం అలా ప్రిపేర్ చేయాలని, అవి క్రియేట్ చేసి వాళ్ళందరి పుణ్యం కూడా మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా భావిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.